ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అన్నది ఉంది. నేను క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కామెంట్ సెక్షన్లో ఆప్షన్ ఆన్సర్ ఏంటో మెన్షన్ చేయండి. ఓకే, ద పర్సన్స్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ who even if covered under the scheme of SC, ST, OBC reservation shall get a 10% reservation in direct recruitment in civil posts and services in the government of India. ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లో కవర్ అయినప్పటికీ, ఇఫ్ కవర్ ఆల్రెడీ వాళ్ళ అందరిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో కవర్ అయ్యారు రిజర్వేషన్లో, అయినప్పటికీ వాళ్ళు మళ్ళీ 10% రిజర్వేషన్ని స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్లో తెచ్చుకుంటారు రిజర్వేషన్ని రిక్రూట్మెంట్లో అని అంటున్నారు. అవునా? రైట్. ఆల్రెడీ వాళ్ళు కవర్ అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో వాళ్ళకి మళ్ళీ 10% రిజర్వేషన్ వస్తుంది అని స్టేట్మెంట్ 1 అనేది ఇచ్చారు. మరి అది కరెక్టా కాదా మీరు చెప్పాలి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమిచ్చారు? ఎలిజిబిలిటీ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 8 lakhs per year అన్నారు. వాళ్ళకి అన్నీ కలుపుకొని అగ్రికల్చర్, బిజినెస్, ప్రొఫెషన్ ఎక్సెట్రా అన్నీ కలుపుకొని ప్రియర్ ముందు సంవత్సరం ఉంటుంది కదా, ఆ ముందు సంవత్సరంలో 8 lakhs కంటే వాళ్ళ ఇన్కమ్ అన్నీ కలుపుకొని 8 lakhs కంటే వాళ్ళ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా మెన్షన్ చేయండి. అండ్ థర్డ్ వన్, రిజర్వేషన్ ఇన్ జాబ్స్ ఫర్ ద పూర్ was also provided by the central government in 1991 through the constitutional amendment which was struck down by the Supreme Court in the Indira Swani case. ఆల్రెడీ ఈ ఈడబ్ల్యూఎస్ టైప్ ఆఫ్ రిజర్వేషన్ అన్నది 1991లోనే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇచ్చింది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇచ్చింది. అయితే ఇది ఇందిరా స్వాని కేసులో సుప్రీంకోర్టు కొట్టేసింది అంటున్నారు. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇచ్చిందా లేక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఇంకేదైనా నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిందా అన్నది అసలు ఆప్షన్ 3 స్టేట్మెంట్ 3 అన్నది కరెక్టా రాంగా అన్నది మీరు మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది క్వశ్చన్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు ఇంక్లూడ్ అయినప్పటికీ ఇస్తుంది అని ఇచ్చారు. సెకండ్ది లెస్ దాన్ 8 lakhs per year వాళ్ళ ఇన్కమ్ అనేది ఉండాలి. థర్డ్ది వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1991లో జాబ్స్ అనేది ఇచ్చింది అని అంటున్నారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్.